సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పై సవాళ్ల పర్వం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ధ్వజమెత్తుతున్న నేపథ్యం, కూటమి ప్రభుత్వం నుండి అక్రమాలు జరగలేదంటూ చర్చకు రమ్మంటూ సవాల్ విసురుతున్న నేపథ్యం, రాజకీయ సవాళ్లు కార్యరూపం దాలుస్తాయా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సిపై సవాళ్ల పర్వం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించేలా వాగ్బాణాలు సంధించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, డిఎస్సిలో అవినీతి జరిగిందంటూ, అక్రమాలు జరిగాయంటూ వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో దీక్షలు చేసిన నేపథ్యం, ర్యాలీలు చేసిన నేపథ్యం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటూ వారి నుండి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం, సిబిఐ విచారణ జరిపించి డిఎస్సిలో సత్యాలను వెలికి తీయాలంటూ వారి నుండి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపై స్పందించిన పరిస్థితి ఉన్న నేపథ్యం, అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరిన నేపథ్యం, రా చర్చించుకుందాం అనే విధంగా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం అనే విధంగా, సమయాన్ని తేదీని మీరే నిర్ణయించండి అనే విధంగా, ఎక్కడ మాట్లాడవలసి వచ్చినా ఎక్కడ చర్చించవలసి వచ్చినా నేను రెడీ అనే విధంగా నారా లోకేష్ గారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరిన నేపథ్యం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉన్న నేపథ్యం, రాజకీయ నాయకులు సవాళ్లు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయి, ఎంతవరకు ఆచరణలో నిలబడతారు, ప్రతి సవాళ్లకు విసురుకోవడమే తప్ప వారు వచ్చి కూర్చొని సమాజం ముందు వాస్తవాలను వెలికి తీసిన పరిస్థితి, వాస్తవాలను చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యం గతంలో ఉందా అనేది ఇవాళ చర్చనీయాంశమైన విషయం. రాజకీయ నాయకుల సవాళ్ళు ఒక అసెంబ్లీ సాక్షిగానో, లేదు మీటింగ్లు సాక్షిగానో, లేదు ప్రెస్ మీట్లు సాక్షిగానో, లేదు జన సమూహంలో ఎక్కడో వాళ్ళు సవాలు విసురుకున్న సందర్భాలు చాలా చూసిన పరిస్థితులు సమాజం చూసిన పరిస్థితి ఉన్న నేపథ్యం, సవాళ్ళు విసురుకోవటమే తప్ప కూర్చొని మాట్లాడి ఆ సవాలు విసిరినటువంటి దానికి చర్చకు కూర్చొని బయటికి తీసిన సందర్భాలు ఉన్నాయా, ఇరు వర్గాల వారు కూర్చొని చర్చించి విషయాన్ని సమాజానికి తెలియజేసిన పరిస్థితి ఉందా అనేది ఇవాళ ప్రశ్నగా మారిన నేపథ్యం. ఈ రాజకీయ నాయకుల సవాళ్ళ విషయానికి వచ్చే వరకు ఒక ఆసక్తికరంగానూ ఒక ఉత్కంఠగానూ ప్రజలకు కనిపిస్తాయే తప్ప అవి కార్యరూపం దాలుస్తాయి అనే విధంగా ఇంతకుముందు సమాజం చూసిన పరిస్థితి లేని నేపథ్యం, భవిష్యత్తులో కూడా చూస్తుంది అనే విధంగా కనపడని నేపథ్యం. ఆ విధంగా చర్చకు వచ్చి సవాలు విసిరిన వారు, సవాల్ని స్వీకరించిన వారు చర్చకు వచ్చి కూర్చొని ఈ చర్చ ఏ విషయాన్నైతే వారు ప్రస్తావనకు తీసుకొచ్చారో అదే ప్రస్తావన మీద చర్చకు కూర్చొని విషయాన్ని బహిర్గతం చేయటం అంటూ జరిగితే అదొక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు అనే విధంగా ఇవాళ సమాజం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే రాజకీయ నాయకుల సవాళ్ళకు వచ్చే వరకు రా చూసుకుందాం అనే విధంగా, రా చర్చించుకుందాం అనే విధంగా, రా నిరూపించు అనే విధంగా, రా నిరూపిస్తా అనే విధంగా, రా బహిరంగ సవాల్ అనే విధంగా, రా అసెంబ్లీలో చర్చించుకుందాం అనే విధంగా, తేదీ సమయాన్ని ఖరారు చెయ్యి అనే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు, మేము జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరమా, మేమున్నాం రా అనే విధంగా కొందరు ఈ విధంగా ప్రతి సవాళ్ళు కనిపిస్తున్న నేపథ్యమే తప్ప ఈ సవాళ్ళు కార్యరూపం దాలుస్తాయా అనేది ప్రశ్నగా ఉన్న నేపథ్యం. ఈ విధంగా ఈ సమస్యపై, డిఎస్సి సమస్యపై చర్చించే అవకాశం సవాలు విసిరినటువంటి వారు, సవాల్ని స్వీకరించినటువంటి వారు చర్చకు కూర్చునే సందర్భం ఉంటుందా అనే విధంగా మాట్లాడుకుంటున్న నేపథ్యం. తేదీ సమయానికి వచ్చే వరకు తేదీ సమయాన్ని ఖరారు చేయవలసింది సవాలు స్వీకరించిన వారా, సవాలు విసిరిన వారా అనేది కూడా ఒక ప్రశ్నగానే ఉన్న నేపథ్యం. రాజకీయ సవాళ్ళు కార్యరూపం దాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న నేపథ్యం, రాజకీయ సవాళ్ళు కార్యరూపం దాల్చిన
సందర్భాలు ఉన్నాయా, సందర్భం ఉంటుందా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యం. ఇంతకు ముందు జరిగినటువంటి రాజకీయ నాయకులు, ఏ పార్టీ వారైనా రాజకీయ నాయకులు సవాళ్లు విసినటువంటి సవాళ్ళకి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కూర్చొని చర్చ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు కూర్చొని డిఎస్సిపై చర్చ చేసి విషయాన్ని సమాజానికి చెప్పే పరిస్థితి ఉందా అనే విధంగా ఇవాళ ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. డిఎస్సిలో అసలు వాస్తవంగా అక్రమాలు జరిగాయా, లేదు అక్రమాలు జరగలేదా, అక్రమాలు జరిగితే ఎంత మటుకు జరిగాయి, అక్రమాలు జరగకపోతే ఎంతవరకు జరగలేదు, అసలు డిఎస్సిలో ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా, అధికార పార్టీ చెప్తున్నటువంటి వాటిలో వాస్తవం ఉందా అనే విధంగా ఇవాళ ప్రజల నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. విద్యావంతులు, తటస్థ ఓటర్ల విషయానికి వచ్చే వరకు వారికి పార్టీలతో సంబంధం లేకుండా వాస్తవాలను గ్రహించే విధంగానే వారు మాట్లాడుతున్న నేపథ్యం, ఆ విధంగానే మాట్లాడతారు అనే విధంగా కూడా ఉన్న నేపథ్యం. అయితే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి డిఎస్సి విషయంలో వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా, ప్రభుత్వం నుండి ప్రభుత్వం చెప్తున్న వాటిలో వాస్తవం ఉందా అనే విధంగా వారి నుండి ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యం. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే, న్యాయబద్ధంగా ఉద్యోగ నియామకాలు జరిగితే పూర్తి మెరిట్ సర్టిఫికెట్ను బయటకు పెట్టవచ్చు కదా అనే విధంగా వీరి నుండి ఒక మాట వినిపిస్తున్న నేపథ్యం. స్పోర్ట్స్ కోటా విషయానికి వచ్చే వరకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అన్నింటినీ ప్రజల ముందు ఉంచడం ద్వారా విషయం ప్రజలకు అర్థమవుతుంది కదా, బహిర్గతం చేయవచ్చు కదా అనే విధంగా వీరి నుండి మాట వినిపిస్తున్న నేపథ్యం. అయితే సవాలు విసిరిన వారు కావచ్చు, సవాల్ని స్వీకరించిన వారు కావచ్చు, చర్చకు వచ్చి కూర్చొని ఈ విషయాలను, డిఎస్సి విషయాలను చర్చించి ప్రజల ముందు బహిర్గతం చేసే సందర్భం ఉంటుందా, వస్తుందా, మనం చూస్తామా అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే అధికార పక్షం చేస్తున్నటువంటి సవాలు కావచ్చు, ప్రతిపక్షం చేస్తున్నటువంటి సవాలు కావచ్చు, ఈ సవాలు విషయానికి వచ్చే వరకు కూర్చొని చర్చించుకొని విషయాన్ని బహిర్గతం చేసే సందర్భాలు మరి వస్తాయా లేదా మనం చూస్తామా అనేది వేచి చూడవలసిన విషయం. నమస్తే.